సూపర్ 8 తొలి పోరులో టీమిండియా అట్టర్ ఫ్లాప్ షో ప్రదర్శించింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్లో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో తర్వాతి 2 మ్యాచ్ల్లో అద్భుత విజయాలు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 పోరులో టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో భారత్ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్లో, ఆ తర్వాత బౌలింగ్లో సమష్టిగా రాణించిన సఫారీ జట్టు టీమిండియాను అన్ని విభాగాల్లోనూ దెబ్బతీసి అద్భుత విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఆరంభంలో గట్టి షాక్ తగిలింది. సఫారీ జట్టు 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో డెవాల్డ్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్ జట్టును ఆదుకున్నారు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్ డకౌట్గా వెనుదిరగ్గా ఆ వెంటనే తిలక్ వర్మ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాసేపు నిలదొక్కునే ప్రయత్నం చేసినా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయారు. వాషింగ్టన్ సుందర్ కూడా విఫలమయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న ఆల్రౌండర్ శివం దుబే 42 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. సహచర బ్యాటర్లు రాణించకపోవడంతో భారత జట్టు 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సన్ 4 వికెట్లతో చెలరేగగా కేశవ్ మహారాజ్ 3, కార్బిన్ బాష్ 2 వికెట్లు పడగొట్టారు.